అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. వివిధ ప్రాంతాల రుచుల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్లోని ఒక మంచి వంటని మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి వంటని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకి మిర్యాలగూడ నుంచి మెయిల్ వచ్చిందండి. విజయలక్ష్మి గారు మెయిల్ చేశారు. సో చాలా సింపుల్ రెసిపీ, మునక్కాడ జీడిపప్పు కూర. ఓకే, ఎక్కువగా అందరూ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రెసిపీ సింపుల్ అయినా ఇప్పుడిప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈ రెసిపీ తెలియకపోవచ్చు. సో వాళ్ళతో పాటు విజయలక్ష్మి గారు కూడా చూస్తారు. మరి రెడీయా మీరు? తప్పకుండా చూద్దాం. ఓకే, మరి మునక్కాడ జీడిపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడ జీడిపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ములక్కాడలు 2, జీడిపప్పు 50 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. మునక్కాడ జీడిపప్పు కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా మనం జీడిపప్పు కాస్త వేయించుకొని పెట్టుకోవాలండి. సో కొంచెం దూరగా వేయించుకుంటే మనకి కర్రీలో తినేప్పుడు మంచి టేస్ట్గా తగులుతుంది. అవును, మనకి కర్రీ ఎక్కువ ఏమన్నా స్పెషల్స్ అప్పుడు బాగా చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి, అకేషన్స్ లో అలాగా పెళ్లిళ్ళు వాటిల్లో కంపల్సరీగా పెడతాం. కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంచెం కలర్ మారింది కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి. మామూలుగా ములక్కాడ కూర అంటేనే అందరికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే అది మసాలా టైప్లో చేసుకున్నా, లేకపోతే కొంచెం దగ్గరికి కూరలాగా చేసుకున్నా, టొమాటో కాంబినేషన్, సాంబార్ అన్ని సపరేట్ గా తెలుస్తూ ఉంటుంది కదా. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. రోటీస్ లో కూడా ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది కదా రాజు గారు. చాలా బాగుంటుందండి. ఓకే, సో దీంట్లోనే ములక్కాడలు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు అండి. సో ములక్కాడలు మామూలుగా కావాలనుకుంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసి కూడా వేసేసుకోవచ్చు కదా. అలా చేసి కూడా వేసుకోవచ్చు. అంటే ఆ వాటర్ కూడా, ఉడికించిన వాటర్ కూడా దీంట్లోనే వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే మనం డైరెక్ట్ గా ములక్కాడలు ఇలా మగ్గిచ్చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోవాలి అనుకునే వాళ్ళు హాఫ్ బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మనకు ములక్కాడలు కొంచెం కాస్త పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మగ్గాలి కదా. అవునండి. ఓకే, సో ఇలాగ మేము కూడా ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇక్కడ ములక్కాడలు మగ్గుతూ ఉంటాయి. ఇలాగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతుల్ని ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకుని ఆ తర్వాత దానిపైన ఆరెంజ్ జ్యూస్ అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు మృదువుగా అందంగా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. మెత్తబడిందా ముక్క? ఎస్. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే, మనకి ఇది కొంచెం గ్రేవీగా అలా కావాలనుకుంటే టొమాటో ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా. చేసుకొని ఎందుకంటే ఎలాగో మనకి జీడిపప్పు మునక్కాడలు ముక్కల్లాగా ఉన్నాయి కాబట్టి ఈ టొమాటో ప్యూరీ లాగా వేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ లో కొంచెం గుజ్జు కూడా బాగా ఎక్కువ వచ్చి అలా బాగుంటుంది, గ్రేవీ పాట్లా ఉంటుంది. కానీ మనకి
ములక్కాడ టొమాటో అంటే కాంబినేషన్ ఎప్పుడు కూడా మనం ఇలాగే చేసుకుంటూ ఉంటాము. కొంచెం గ్రేవీ ఇలా కొద్దిగా రైస్లో కానీ కొంచెం రోటీస్లో కావాలనుకుంటే కొంచెం మన పేస్ట్లా వేసుకుంటే బాగుంటుంది. మూత పెడతారా? ఒక 2 నిమిషాలు మగ్గుతాం. అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ అండి. సో చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు. సో జీడిపప్పు ఫైనల్గా యాడ్ చేసుకోవడం మూలన ఏంటంటే మరీ మెత్తబడిపోకుండా మనకి సో కొద్దిగా కరకరలాడుతూ బాగుంటుంది. ఎందుకంటే అది మరీ మెత్తబడిపోయిన పప్పు మనకి అంత టేస్టీగా అనిపించదు కదా. ఓకే. ఓకే అండి. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్ అండి. ఓకే, కర్రీ రెడీ అండి. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా ములక్కాడ జీడిపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారు చేసే విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ములక్కాడ జీడిపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ములక్కాడ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఆపై ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ములక్కాడ జీడిపప్పు కూర రెడీ. మునక్కాడ జీడిపప్పు కూర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. మనకి బాగా తెలిసిన టేస్టే, కానీ ఈ మునక్కాడలు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది కదా. యాక్చువల్గా కూరలో అంటే మునక్కాడ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. అండ్ టొమాటోలు పులుపుగా మనకి ఎలాగో తెలుసు, చాలా కమ్మగా ఉంటుందని ఈ కూర. అండ్ అలాగే మీరు కూడా చాలా టేస్టీగా చేశారు రాజు గారు. ఓకే, మరి చూసారు కదండి తయారీ విధానం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్ళు ఎక్కువైనట్లయితే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అయితే కొబ్బరి నూనెలో పసుపు కలిపి రాత్రి పడుకోబోయే ముందు పాదాలపైన మసాజ్ చేసుకున్నట్లయితే పసుపు ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనె పగుళ్ళని తగ్గిస్తుంది. పిండి వంటల్లో మునక్కాడ జీడిపప్పు కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఇప్పుడు వర్షాకాలం కదండి. మరి ఈ వర్షాకాలంలో వేడి వేడి సూప్, దట్టు హెల్దీ సూప్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే మరి ఈ రోజు మనకి రాజు గారు హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది ఎలాగో చూద్దామా. రాజుగారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్. అవునండి. ఈ వర్షాకాలంలో ఇలాంటి సూప్స్ చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంటాయి. కారం కారంగా కొంచెం ఇలా ఘాటుగా ఇష్టపడే వాళ్ళకి ఈ సూప్ చాలా బాగుంటుంది. అండ్ హాట్ అండ్ సోర్ అనగానే ఎక్కువ వెజిటేబుల్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటారు అందరూ. సో మష్రూమ్ తో చేస్తున్నాం. అది కూడా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే ఓకే అండి, మరి హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ అరకప్పు, ఎండుమిరపకాయల పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. రాజుగారు, హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో కొద్దిగా వెన్న. ఓకే, సో ఇక్కడ పేస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలది. ఎండుమిరపకాయలు తొడమలు తీసేసి ఉడికించుకోవాలి.
ఎండుమిరపకాయని తొడిమెలు తీసి ఉడికించాలి. ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. ఓ ఓకే. ఓకే, కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి. ఓకే. ఈ సూప్కి మనము అలా ఎండుమిరపకాయలు పండుమిరపకాయలు తీసుకుంటేనే బాగుంటుందా రాజుగారు? పచ్చిమిర్చి పేస్ట్ అంత టేస్టీగా ఉండదా? లేదండి, అంటే ఇవి దొరకకపోతే మనకు కొన్ని సాసెస్ కూడా దొరుకుతాయి. టొబాస్కో సాస్ అలా ఉంటుంది కదా, అదైనా మనం టొబాస్కో సాస్ మనం డైరెక్ట్ గా ఇందులో యాడ్ చేసుకోవచ్చా? అంటే మనం సూప్ లో యాడ్ చేసుకోవాలి, అంటే వాటర్ కొంచెం లిక్విడ్ లా చేసుకుంటాం కదా, సో ఆ స్టేజ్ లో వేసుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లోనే మష్రూమ్స్ అండి, ఎందుకంటే టొబాస్కో చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అది ఆ ప్రొసీజర్ కూడా తెలియాలి ఎప్పుడు వాడుకోవాలి ఏంటి అనేది, ఎందుకంటే లేకపోతే అది కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనం ఇంకా తెలియలేము దాన్ని. కాబట్టి అలా తెలియని వాటి జోలికి వెళ్లకుండా ఇలాంటివి అయితే మనం క్వాంటిటీ 1 స్పూన్ 2 స్పూన్ అలా మనకి ఎంత కావాలంటే దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ మష్రూమ్ పచ్చిదనం అంతా పోవాలా రాజు? కాస్త వేగాలి. ఓకే ఓకే. అయితే మేము చిట్కా చూడమా ఈలోగా? ఓకే ఓకే అండి, ఇక్కడ మష్రూమ్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. క్యారెట్తో కూర ఉండేటప్పుడు ముందుగా క్యారెట్ ముక్కల్ని ఉడికించి ఆ తర్వాత కూర వండితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి, ఓకేనా రాజు గారు? ఓకే అండి. ముక్క బాగా మెత్తబడినట్టుంది కదా? అవునండి. సో దీంట్లో ఎండుమిరపకాయల పేస్ట్, అలాగే ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఎండుమిరపకాయల పేస్ట్ ఉంది కాబట్టి మిరియాల పొడి చూసుకొని వేసుకోవాలి. అవును, ఘాట్ ఎక్కువైపోద్ది లేకపోతే. కొద్దిగా సోయా సాస్. సోయా సాస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలా? ఎస్ అండి. అలాగే కొద్దిగా వెనిగర్ అండి. సో మనం హాట్ అండ్ సోప్ ఏ కాంబినేషన్లో చేసుకున్నా ఇదే ప్రొసీజర్ రాజుగారు? అంటే కొంచెం కొద్దిమంది వాటర్ మనకు అంటే లిక్విడ్ చేసుకున్న తర్వాత కూడా వేసుకుంటూ ఉంటారు, అంటే వెనిగర్ లాంటిది. సో అటు వేసుకున్నా మనం ఇలా వేసుకున్నా పర్లేదు. అండ్ సోయా కొద్దిగా ఇలా వేగితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, లేకపోతే కొద్దిగా పచ్చిదనం అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ లో ఈ మష్రూమ్ ముక్కలు ఇంకా అంతా బాయిల్ అవ్వాలండి. సో ఇలా ఒక కార్న్ ఫ్లోర్ లో మనం కొద్దిగా వాటర్ కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాం. ఓకే. సో మనం ఇలాంటి సూప్స్ కి ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కదా? అవునండి, ఎందుకంటే కొంచెం థిక్ గా ఉంటేనే మనకి సూప్ బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మష్రూమ్ ముక్కలు అన్ని ఉన్నాయి కదా. అండ్ దట్టు ఈ కారం ని కొద్దిగా కంట్రోల్ చేయాలంటే మనకి బేస్ అనేది కంపల్సరీగా ఉండాలి, కార్న్ ఫ్లోర్ లాంటిది. కానీ రైనీ సీజన్ లో ఇలాంటి సూప్స్ తాగితే మనకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుందండి, మెయిన్ గా రిలీఫ్ గా ఉంటుంది. అవును. సో ఈ ముక్కులు పట్టేసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది కదా, కొంచెం అంటే గొంతు ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తినని వాళ్ళు కూడా కొంచెం వెజిటబుల్స్ ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని అలా తీసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దీంట్లో కూడా కావాల్సిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని. అవును, మనకి ఎలాగో హాట్ అండ్ సోర్ అంటే మనం బయట చూస్తుంటాం కదా, మిక్స్డ్ వెజిటబుల్స్ తో గానీ ఇలా సపరేట్ గా దొరుకుతూ ఉంటాయి. దాని బదులు చక్కగా ఇంట్లో మంచి హైజీనిక్ గా మనమే రెడీ చేసుకొని తీసుకోవచ్చు. సో అంటే కొద్దిగా మరుగుతూ ఉన్నప్పుడు మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, మరుగు వచ్చింది కదా. ఓకే. కొంచెం పడుతుందా? అక్కర్లేదు, ఇది కూడా కొంచెం బాయిల్ అయితే తెలుస్తుంది మనకు, దగ్గరికి వచ్చింది. మష్రూమ్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా ఉడికితే కొంచెం ఆ జారుడుగా అవుతుంది కదా. అవునండి. సో కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే వేడివేడిగా మనం ఏ సూప్ అయినా కూడా వేడివేడిగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇది కూడా అలాగే చల్లారక ముందు తీసుకుంటే అది మరీ థిక్గా అయిపోకుండా మనకి మనం ఎలాంటి కన్సిస్టెన్సీలో అయితే దించేసుకుంటామో అలా తీసుకుంటే వేడిగానే తీసుకోవాలండి. సో మెయిన్గా ఇలాంటి మనం అంటే థిక్నింగ్ ఏజెంట్లు వేస్తాం కదా, కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసినప్పుడు, సో మాక్సిమం దాన్ని వేడిగా తీసుకోవాలి. చల్లారిపోతే ఎందుకంటే మరీ దగ్గరికి అయిపోతుంది అది. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. ఈ మష్రూమ్ అన్ని కలిపి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది.
సో ఇది కాస్త అవసరం ఇంకొంచెం అంటే తీసుకునే వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ కూడా మనం తాగే ముందు కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. సో మామూలుగా రెస్టారెంట్లో మనకి ఆ టేబుల్ పైన పెడతారు వెనిగర్, సోయా సాస్, చిల్లీ వెనిగర్ కూడా పెడతారు కదా. చివరిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే ఓకే, సూప్ రెడీ. రెడీ అండి. సో టొమాటోతో కార్వింగ్ రాజు గారు జస్ట్ ఆ ప్లేట్ డెకరేట్ చేస్తాం. ప్లేట్ డెకరేట్ చేస్తారా? ఓకే. బోర్డు ఇస్తారా? ఓకే, క్వార్టర్ పీసెస్ కట్ చేసుకుని మనం పెటల్స్ లా తయారు చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఒక దాంట్లో ఇలా 4 పీసెస్ చేసేసుకుని సో మధ్యలో ఇలా చిన్న వీ షేప్. తర్వాత దీన్ని మనం ఇలా బోర్డు మీద పెట్టేసి స్కిన్ పీల్ చేస్తున్నాం. మొత్తం తీసేయాలా? హాఫ్ వరకు. ఓకే. తర్వాత దాన్ని ఇలా మనం బెండ్ చేస్తే మనకు ఈ షేప్లో వస్తుంది. ఓ లోపల ఏదో చిన్న ఇది ఉన్నట్టు బయటికి లీఫ్. ఎస్ అండి. సో అన్ని మనం అలా రెడీ చేసి పెట్టేసుకొని అలా రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో కొన్ని మొగ్గలు మనకి అప్పుడప్పుడు ఒకరే ఎక్కువ ఇచ్చుకుంటుంది కదా, అలా అన్నమాట. సో కొంచెం హైబ్రిడ్ టొమాటో అయితే బాగుంటుంది. అది కూడా కొద్దిగా పొడవుగా ఉండాలి, అంటే ఓవెల్ షేప్ లో ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడు అది బాగా స్టాండ్ అవుతుంది. ఎస్. సో ఇది కూడా మనం కట్ చేసుకున్నాక కొద్దిగా వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. చల్లటి నీళ్ళలో వేసుకుంటే కొంచెం స్టిఫ్ గా అవుతుందా? సో ఇలా బోర్డు మీద కట్ చేసుకుంటే మనకు కొంచెం కింద నుంచి కూడా కొంచెం గ్రిప్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో పెడితే మనకి అదొక ఫ్లవర్ లాగే ఉంది యాక్చువల్ గా. ఎస్. ఓకే. సూప్ రెడీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్. ఓకే, మరి చూసారు కదండి వేడివేడిగా హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ రెడీ. టేస్ట్ చూసే ముందు హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఎండుమిరపకాయల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి దీనిలో పోసి చిక్కబడినివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ రెడీ. హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి కాంబినేషన్ సూప్ ఎలా ఉందో చెప్తానండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా ఉల్లికాడలతో గార్నిష్ చేశారు అండ్ మష్రూమ్స్ బాగా ఫైన్ గా చాప్ చేసి వర్షం పడుతూ ఉంటే అలా పక్కన కూర్చొని చేరేసుకుని మంచి స్నాక్స్ ఏమైనా స్టార్టర్స్ పెట్టుకొని అండ్ ఈ సూప్ ఇలా తాగుతూ ఉంటే సూపర్ కదా చాలా. అండ్ వెనిగర్ కూడా మీరు అది ఫ్రై చేసేటప్పుడు వేశారు కదా, ఆ పులుపు అనేది బాగా పట్టేసింది. మనం ఎప్పుడైనా మీరు ఇందాక అన్నట్టు మనం రెస్టారెంట్స్ లో అలా కూర్చొని తినేటప్పుడు అలా వేసుకుని తిన్నా ఆ కలుపుకుంది అది ఇంకో రకం టేస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ప్రాసెస్ లోనే వేసి అది కలపటం వలన బాగా పట్టేసి మంచి ఎక్కువ పులుపు అవ్వకుండా అలానే పులుపు తెలుస్తూ బాగుంది రాజు గారు. అండ్ మష్రూమ్స్ కూడా చిన్నగా కట్ చేసుకోవడం వలన బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ యాడ్ అయింది. ముఖ్యంగా ఈ ఎండు మిరపకాయల పేస్ట్ అనేది దాని వల్ల ఒక చిన్న స్పైసీనెస్ ఎక్కువ కారం అన్నట్టుగా అంత ఘాటు లేదు. బాగుంది రాజు గారు. ఓకే, వర్షాకాలంలో మంచి సూప్ అండి. చక్కగా వాన పడుతుంటే ఇలాంటి సూప్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ మంటలు ఎక్కువగా ఉన్నట్లయితే రోజ్ వాటర్తో తడిపిన కాటన్ ప్యాడ్స్ ని కళ్ళపైన పెట్టుకుంటే కళ్ళ మంటలు, ఎరుపులు తగ్గుతాయి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ చేయబోయే ఊరించే వంటలు ఏంటో చూద్దాం. ఓకే, మరి ఈ రోజు కూడా ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నాండి.
మీరు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి. మౌలాలి నుంచి వచ్చారా? ఓకే, హాయ్. పెద్ద హాయ్. నాకు పెద్ద హాయా? థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అందరికి మా రిలేటివ్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే, నీ పేరు? అశ్విత. సో అశ్విత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, రిలేటివ్స్ అందరికి కూడా పెద్ద హాయ్. ఓకేనా? అశ్విత ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎంటెక్? ఎంఎస్ అనుకుంటా. ఎంఎస్ అనుకుంటున్నావు. ఓకే, వెరీ గుడ్. సో ఈ గ్యాప్ లో చక్కగా వంటలు కూడా నేర్చుకుంటున్నావా? సో అశ్విత మీ మమ్మీయా? అవును. అది చూస్తుంటేనే తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఇద్దరు అంటే పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి. సరే, ఈ రోజు మాత్రం చక్కగా మీ ఇద్దరు కాంపిటీటర్స్ లాగా పోటీ పడి వంటలు చేయాలన్నమాట. బట్ అమ్మకి కాంపిటీషన్ ఇవ్వలేము, కానీ ట్రై చేయొచ్చు. ఓకేనా? సో రెడీయా ఇద్దరు కూడా? ఓకే. ఫస్ట్ ఎవరు చేస్తారు? లక్ష్మి మీరు చేస్తారా? అమ్మ ఫస్ట్. ఓకే, ఏం చేస్తారు లక్ష్మి గారు? ఉల్లిగారెలు చేస్తారు. ఉల్లిగారెలు చేస్తారు. ఓ మంచి స్నాక్ అన్నమాట. ఓకే, మరి ఉల్లిగారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిగారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పంచదార 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఉల్లిగారెలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేస్తామండి. సో ఫస్ట్ పిండి అని కలుపుకోవాలి. కలుపుకోవాలండి. ఫస్ట్ మనము 1 కప్ గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నూనె వేసి 1 అవర్ నానబెట్టాలి. ఇది గారెలు అన్నారు కదా, మనకి గారెల పిండి ఉండదా దీనికి? ఉండదండి. వెరైటీ ఉల్లిగారె. వెరైటీ ఉల్లిగారు. ఓహో, మా అత్తయ్య గారు చేస్తారు. మీ అత్తయ్య గారు చేస్తారు. మీ అత్తయ్య గారు స్పెషలా? అవునండి. సో అయితే ఈ ఉల్లిగారెలకి మనకి మినప్పిండి అక్కర్లేదన్నమాట. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి మనము ఎలా అయితే చపాతీలకు తడుపుకుంటామో అలా తడిపేసుకొని కొంచెం లూజ్ గా ఒక 1 అవర్ నానబెట్టాలి. అది రెడీగా ఉంది. ఇంకో బౌల్ తీసుకొని 1 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయాలి కదా, ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ వేసేసినాక మిగతా వెదురుగా. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ అంటే మరీ కచ్చా పచ్చగా, మరీ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చగా, ముక్కలు కాకుండా. షుగర్ అండి. కొద్దిగా కరివేపాకు వేయాలండి. కరివేపాకు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సరిపడా ఈ పిండికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో పచ్చికారంలో ఉప్పు వేసానండి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా గోధుమ దాంట్లో వేసాను కదా, కొద్ది సరుపును మనం వేసుకోవాలండి. ఈ పిండికి దీనికి సరుపును వేసుకోవాలి. ఇది మనం వాటర్ ఆ జగ్లో ఉన్నాయి చూడండి. మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలండి. అంటే ఇందులో షుగర్, కొబ్బరి ఉంటుంది కదా, ఎక్కువ పట్టదు. ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉందిగా కాబట్టి తర్వాత కావాలంటే కొన్ని వేసుకోవచ్చు. ఇది కొద్దిగా బట్టే. అంతేనా? అంతే. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా, లేకపోతే లూజ్ గా ఉంటేనో మనకు ప్రెస్ చేయడానికి రాదు కదండి. ఇది లూజ్ గా ఉండాలి, ఇది గట్టిగా ఉండాలి. ఓకే ఓకే. గట్టిగా కలిపాక ఇవి బాల్స్ చేసుకోవాలి. అయితే మీరు వంటలని మీ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారా ఏంటి? అమ్మగారి దగ్గర తెచ్చుకున్నాను, అత్తయ్య గారు. సో అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు అక్కడ వంటలు నేర్చుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వంటలు నేర్చుకున్నారు అనమాట. నాకు 15 ఏళ్ళకి అయిందండి పెళ్లి. 15 ఏళ్ళకి అయిపోయిందా? ఇప్పుడు అంతే అండి, ఏం చేద్దాం. అయితే మీకు చాలా వెరైటీస్ వచ్చా? వచ్చండి. బాగా ట్రై చేస్తూ ఉంటారా? అన్ని చేస్తాను. అన్ని చేస్తారు. ఆయిల్ పేపర్ కు రాసేసుకోవాలండి. ఇది మనం ఇది తీసుకుంటాంగా, కొద్దిగా ఇది తీసుకోవాలి. ఓకే. ఇది మనం ఎంత ఉందో ఇది గోధుమ పిండి కూడా అలా తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీ. ఇది వెడల్పుగా చేసుకొని ఇందులో పెట్టేసేయాలండి. ఓకే, ఇలా ఫిల్అప్ చేసేయాలి. ఓహో, స్టఫింగ్ ఇది. ఇది అయిపోయిందిగా, అంతే. అంత పెద్దవా? మరి వడ అంటే నేను ఎంత ఉంటుందేమో అనుకున్నా. లేదు, పచ్చిలాగా ఎంత చేస్తున్నారా? ఓకే, పూరీలాగా ఉంటుంది. అయితే ఇది వడ కాదు, అంతే. అది లోపల స్టఫింగ్ చేస్తాం కదా, ఉల్లెగార అంటే లోపల స్టఫింగ్ ను ఉల్లె పెడతారు కదా, అందుకనే ఉల్లెగార. ఓ, అంటే మనకి మసాలా గారెలు కొద్దిగా పల్సగా ఎలా వస్తాయి అలా వస్తాయి. ఓకే ఓకే. బాగుంది, వెరైటీగా. సో
సో అయితే ఇందులో స్టఫ్ చేసి మనం ఈ ఉల్లిగారెలు చేసుకోవాలన్నమాట. చేసుకో. మనకు పూరి దీనికి అవసరం లేదు. ఏంది పూరికి కర్రీ ఎట్లా కావాలి? అవును, డిఫరెంట్ గా ఉంటుంది కదా. పూరి గోధుమ పిండి ఒకటే, ఇందులో పచ్చి కొబ్బరి, టేస్టీగా వెరైటీగా ఉంటుందా? పచ్చి కారం, మళ్ళా ఉల్లిపాయ పేస్ట్ ఉంది ఇందులో. అవును, కరివేపాకు ఉంది, షుగర్ వేసాను చూడండి, అది టేస్ట్ డిఫరెంట్ గా వస్తుందా? సో సరిపోతుంది కదా ఇలాగా. ఇదిగో అది కూడా వేయించేసి. అయితే ఇప్పుడు ఇంక ఇందులోకి మనకి ఏమి చట్నీ అలాంటిది ఏమి అక్కర్లేదు అనమాట. అక్కర్లేదండి. ఎప్పుడైనా మనకు కొంచెం బాగా టైం ఉంది, హాలిడేస్ అలాంటి టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో, ఎందుకంటే మనకి గారెలు అంటే మనం ఎప్పుడు కూడా ఒక పూట ముందుగా పప్పు నానబెట్టుకోవాలి, బోల్డ్ పని. ఇదైతే గోధుమ 1 అవర్ నానబెట్టేసి ఇది రెడీగా ఉంటాయి అన్ని కదా. అవును, ఈ మధ్య కాలంలో కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా అందరిలో ఉంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి లేదు, బాగుండదు. ఓ, కంపల్సరీ పచ్చి కొబ్బరే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే టేస్టీగా ఉంటుంది. వేగిపోయింది అది కూడా. ఓకే, సో బాగుందండి. మొత్తానికి చాలా వెరైటీ ఊరించండి చేశారు. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇది. ఓకేనా? సో రెడీ కదా మనకి ఉల్లిగారెలు. ఓకే, మరి వేడివేడిగా ఉల్లిగారెలు రెడీ. టేస్ట్ చూసే ముందు ఉల్లిగారెలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఉల్లిగారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని గంట సేపు నాననివ్వాలి. ఒక బౌల్లో బియ్య పిండి, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పంచదార, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుంచాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని దాని మధ్యలో ఈ ఉండల్ని ఉంచి తిరిగి గారెల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లిగారెలు రెడీ. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. ఆకుకూరలు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే వీటి మొదళ్ళని కట్ చేసి పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లోంచి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. అశ్విత, నువ్వు రెడీయా? రెడీ. మమ్మీ చూసావు కదా, చాలా ఫాస్ట్ గా చేసేసారు వంట. ఇంకా ఫాస్ట్ గా చేస్తాను. ఇంకా ఫాస్ట్ గా చేస్తావా? సరే, ఏం చేస్తావు? రాగి స్ప్రౌట్స్ కుడుములు. రాగి స్ప్రౌట్స్ కుడుములు, ఓ మంచి హెల్దీ ఐటమ్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే, మరి రాగి స్ప్రౌట్స్ కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాగి స్ప్రౌట్స్ కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, రాగి పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బియ్య పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం అశ్విత. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ బాయిల్ చేయాలి. కొన్ని వాటర్. ఓకే, సో ఇది బాగా బాయిల్ అవ్వాలా? కొంచెం ఊరికే వేడైతే సరిపోతుంది? గోరువెచ్చగా అయితే చాలు. ఓకే ఓకే. ఇప్పుడు రాగి పిండి 1 కప్, బియ్య పిండి 1/2 కప్, ఆనియన్, స్ప్రౌట్స్, ఉడికించిన స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్. ఎన్ని స్ప్రౌట్స్ ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం చాలు. ఓకే, ఉప్పు తగినంత. ఇది సరిపోతుందా? ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఇప్పుడు ఆ వాటర్ వేస్తూ కలపాలి. సో స్ప్రౌట్స్ ని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవడం లేకపోతే గట్టిగా మెదుపుకోవడం? ఇలా ఉంటే మనకి నోటికి తగులుతూ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓ, అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉన్నాయి అలా వేసేసుకోవటమేనా? నార్మల్ గా స్ప్రౌట్స్ డైలీ తినాలి అంటుంటారు కదా, ఎన్ని విధాలుగా తిన్నా ఇంకా 1 వీక్ 2 వీక్స్ కి బోర్ కొట్టేస్తుందా? సో ఇలా ఏమైనా చేసుకుంటే కొంచెం స్నాక్ లాగా ఉంటుంది, స్ప్రౌట్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి బాగుంది. అంటే హెల్దీ ఐటమ్ వేయినా ఇప్పుడు, కానీ వెంటనే చేపట్టుకో, కాలుతున్నాయి. సో ఇది మనం ఎలాగో బాగా గట్టిగా ముద్దలా కలిపేసుకోవాలా? కొంచెం రౌండ్ బాల్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో మమ్మీ లేకపోతే ఇలాంటి ఈజీ స్నాక్స్ అన్ని నువ్వు రెడీ చేసుకుంటూ ఉంటావా? చేసుకుంటాను, కానీ నార్మల్ గా అయితే నూడిల్స్ చేసుకుంటాను. నూడిల్స్ అది అందరికి ఫేవరెట్ కాబట్టి ఈజీగా అయిపోతాయి కాబట్టి అది. ఓకే, మరి ఇవి ఎప్పుడు నేర్చుకున్నావు వంటలు?
ఇవి ఖాళీ టైంలో యాక్చువల్లీ నేను చేయను, అమ్మ చేస్తూ ఉంటే చూస్తాను అంతే. సో చూసి నేర్చేసుకున్నావా? వెరీ గుడ్. ఓకే, వీటిని ఇప్పుడు ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఓ కుడుములు నువ్వు ఆ షేప్ లో చేస్తున్నావా? యా. ఓకే, అయితే మనం ఇడ్లీ పాత్ర కూడా వెలిగించుకుందాం. ఇది స్టవ్ వెలిగించి పెట్టినా కొద్దిగా వాటర్ బాయిల్ అవుతుంది. యా. కుడుములు ఏ షేప్ లో చేసుకోవచ్చు, నేను ఇలా. నువ్వు అలా చేస్తున్నావా? ఓకే. వీటిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసి రాసేయాలి. రాసేసి ఇప్పుడు వీటిని ఇందులో పెట్టుకోవాలి. ఓకే. ఈ కుడుములు టేస్టీగా ఉంటాయా? ఇందులోకి ఏమన్నా కావాలా మనకి? సాస్ కానీ చట్నీ కానీ? నువ్వుల చట్నీ అయితే బాగుంటుంది. నువ్వుల చట్నీ. ఓ, బీటెక్ ఏ బ్రాంచ్ ఇది? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎందుకు నీకు బాగా ఇష్టమా ఏంటి? జనరల్ గా ఎక్కువ అబ్బాయిలు తీసుకుంటూ ఉంటారు కదా అది. అంటే ఏదో ప్రిఫర్ మా అనే వాళ్ళు ప్రిఫర్ చేశారు, సో నేను తీసేసుకున్నాను. బాగుందా? ఓకే. ఇప్పుడు యుఎస్ వెళ్దామా? అప్పుడైతే నువ్వు బాగా వంటలు నేర్చుకోవాలి. అదే అందుకనే చూస్తూ ఉంటాను. చూస్తూ ఉండటం కాదు, చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ విసిగించడానికి అమ్మ ఉండదు, పక్కన చేసి పెట్టడానికి కూడా ఉండదు కాబట్టి. ఓకేనా? సో ఓకే, మూత పెట్టేద్దామా? సో మనకి రాగి పిండి ఫాస్ట్ గానే కుక్ అవుతుంది. పిండి స్ప్రౌట్స్ ఆల్రెడీ కుక్డ్. సో కొంచెం ఒక 5 minutes అలా కుక్ చేస్తే స్టీమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వేడి వేడి రాగి కుడుములు రెడీ. రెడీ. వెరీ గుడ్. నీకు బాగా ఇష్టమా ఏంటి కుడుములు? నెయ్యితో, ఐ మీన్ వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే. సో కాంబినేషన్ సూపర్ కదా. సో ఇలాంటివి ఏవైనా కూడా స్టీమ్ మీద కుక్ చేసుకున్న వాటిలో కొద్దిగా నెయ్యి, కొంచెం మంచి చట్నీ అలాంటివి ఏమైనా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా చేసి పెట్టినవన్నీ బాగా తింటుంది అనుకుంటా మీ అమ్మాయి. అన్నీ తింటుంది. అన్ని తినదు. వంక ఏం పెట్టదా? ఏం లేదు. ఓకే అశ్విత, చూద్దామా? నేను ఇవి పట్టుకుంటాను, నువ్వు జాగ్రత్త ఇది పట్టుకొని పైకి. ఓ, ఆఫ్ చేసేస్తాను స్టవ్. చక్కగా దానికి కూడా అంటుకోకుండా బాగా వచ్చేసింది కదా. ఓకేనా? ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి. సో మనం ముందు ఆయిల్ రాసుకోవటం మూలన చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. రెడీయా? నువ్వుల చట్నీ అని చెప్పాను కదా, మీకోసం తీసుకొచ్చావా? థ్యాంక్ యూ. సో రెడీ కదా ఇప్పుడు? రెడీ. వేడివేడిగా రాగి స్ప్రౌట్స్ కుడుములు నువ్వుల చట్నీతో రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కుడుముల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాగి స్ప్రౌట్స్ కుడుములు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగించి ఉంచాలి. ఒక బౌల్లో రాగి పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మరిగించిన నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన ఆకారంలో కుడుముల్లా చేసుకోవాలి. ఇడ్లీ పాత్రకు కొద్దిగా నూనె రాసి అందులో ఈ కుడుములుంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, రాగి స్ప్రౌట్స్ కుడుములు రెడీ. రాగి స్ప్రౌట్స్ కుడుముల తయారీ విధానం చూసారు కదండి. ఓకే రాజు గారు, ఇక్కడేమో ఉల్లిగారెలు, రాగి స్ప్రౌట్స్ కుడుములు. సో ముందు గారెలు చూద్దాం. గారెలు టేస్ట్ చూద్దామా? ఒకటి తీసుకుందాం. తీసుకోండి లక్ష్మి. బాగుంది. మీరు చెప్పినట్టుగానే ఆ షుగర్ వేస్తే నేను చాలా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ సరిపోయింది. అండ్ దాని వల్ల కూడా ఒక మంచి టేస్ట్ యా బాగుందండి. లక్ష్మి గారు మొత్తానికి ఒక వెరైటీ టైప్ లో మాకు ఉల్లిగారలు చేసి పెట్టారు. ఓకే, చూద్దాం అశ్విత వంట ఎలా ఉందో. టేస్టీగా ఉంది. సో పచ్చడితో చాలా బాగుంది. నన్ను అన్నట్టుగా అవన్నీ అలా వేసుకోవడం వలన ఆ వేరుశనగ గుళ్ళు మిగతావన్నీ కూడా అలా తగులుతూ చాలా ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. బాగుంది. మొత్తానికి ఇద్దరు కూడా చాలా మంచి వెరైటీస్ చేశారు ఈ రోజు. కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంది. మరి చూద్దాం రాజు గారు ఏది డిసైడ్ చేస్తారు ఫైనల్ గా. సో రాజు గారు, ఏది చాలా బాగుంది మీకు, ఉల్లిగారలా లేకపోతే రాగి స్ప్రౌట్స్ కుడుములా? రెండిట్లా చూస్తే అమ్మేనా? ఓకే, అది చాలా వెరైటీగా ఉంది. సో ఆ టేస్ట్ కూడా కొంచెం పంచదార వేయడం, తర్వాత దాంట్లో వేసిన పదార్థాలు కూడా కొంచెం మొత్తంగా కలిపేసి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అసలు మామూలుగా
ఈ ప్రిపరేషన్ ఇదంతా కూడా చాలా ఈజీ, అంటే మనకి ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి ఒక మంచి వెరైటీ స్నాక్ కదా. కొంచెం ఆ పిండి ఒక్కటి నానితే మనకి తక్కింది అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని అలా నొక్కేసుకొని వేసుకోవడం. యా, సో లక్ష్మి గారిది ఫస్ట్ అనమాట. ఓకే, కంగ్రాట్స్ అండి లక్ష్మి గారు. మొత్తానికి మీ అత్తయ్య గారు నేర్పించిన వంట ఈరోజు మీరు అందరికీ చేసి చూపించారు అండ్ చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా మెయిన్ విషయం ఏంటంటే, అండ్ అశ్విత నీ కుడుములు కూడా బాగున్నాయి, కాకపోతే రాజుగారు అన్నట్టు అమ్మ అమ్మే కదా, ముందే చెప్పాను కదా కదా, ఎవరైనా అంతే. వెరీ గుడ్. సో లక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. చూద్దాం మీ చీర ఎలా ఉందో. ఓకే అశ్విత, ఇలా. సో నువ్వు కూడా మంచి టేస్టీ అండ్ హెల్దీ కుడుములు చేసి పెట్టినందుకు నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఇగే. అండ్ అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఇది కూడా. సో నువ్వు ఎంఎస్ కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి జాగ్రత్తగా. ఓకేనా లక్ష్మి గారు? థ్యాంక్ యూ. అశ్విత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యా, వెల్కమ్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి, రెండు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. బంగాళాదుంపతో ఫ్రై చేసేటప్పుడు అవి క్రిస్పీగా రావాలంటే అందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసినట్లయితే ఫ్రై క్రిస్పీగా వస్తుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన హాట్ అండ్ సోర్ మష్రూమ్ సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన ములక్కాడ జీడిపప్పు కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మనకున్న కొన్ని వెజిటబుల్స్ కి చాలా చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని కూడా మనకు అసలు మన ఆయుర్వేదాల్లో కానీ వాటిల్లో కూడా చక్కగా దాని గురించి, దాని ఉపయోగం గురించి బాగా చెప్పుకుంటారనమాట. అందులో ముఖ్యమైనది ములక్కాడ దాని ఆకు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా యూస్ఫుల్ అయిన ఒక వెజిటబుల్. ములక్కాడ గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే ములక్కాడలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐరన్ వచ్చేపాటికి ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు ములక్కాడ కానివ్వండి లేకపోతే ఆకుకూరలు కానివ్వండి, అలాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తరచూ దాని ఉపయోగాన్ని వాళ్ళు యూజ్ చేయాలి, ఉపయోగాన్ని పెంచాలన్నమాట. ఇక మీరు ఊరించే వంటలో చూసిన 2 రకాల వంటకాలు ఉన్నాయి. ఒకటి చాలా బాగుందండి, ఏంటంటే రాగి స్ప్రౌట్స్ కుడుములు. నిజంగా సూపర్. ఈ మెయిన్గా ఫస్ట్ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాగి స్ప్రౌట్స్ కుడుములు, రాగి పిండి మంచిది, స్ప్రౌట్స్ కూడా మనం ఇలా బాయిల్ చేసి తీసుకుంటే బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లం కొద్దిగా తగ్గచ్చు. అందరూ అనుకుంటారు స్ప్రౌట్స్ మనం పచ్చిగా తింటేనే ఉపయోగమని. అవును, కరెక్టే, పచ్చిగా తింటే విటమిన్ C బాగా వస్తుంది. కానీ గ్యాస్ ఫార్మింగ్ కెపాసిటీ కూడా, అంటే పొట్ట నిండా గ్యాస్ అయిపోవడము, అది ఒక ఇబ్బందిగా ఆరాటంగా అనిపిస్తూ ఉంటుంది. అది అవాయిడ్ చేయాలంటే కొంచెం మనం దాన్ని బాగా ఉడికించి తీసుకుంటే కూడా బాగుంటుంది. సో ఆ ఉడికించడం ఇలా రాగిపిండితో కలిపి, తర్వాత చిల్లీస్ అంటే మిర్చి పేస్ట్ కానివ్వండి, ఇలా ఒక కాంబినేషన్తో కనుక మనం కుడుముల్లా చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. ఈ కుడుములు అన్నది బేసిక్గానే అంటే మన వంటకాల్లోనే చక్కటి కుకింగ్ పద్ధతి ఒకటి. ఎలా మనం పొద్దుట టిఫిన్లో ఇడ్లీలు, దోశలు అవన్నీ కూడా చేసుకుంటాము స్టీమింగ్లో, మెయిన్గా ఇడ్లీలు. కుడుములు కూడా అలాగే మనం చక్కగా ఆవిరితో ఉడికించుకుంటాం కాబట్టి చాలా మంచి పద్ధతి. సో ఈ రాగి స్ప్రౌట్స్ కుడుములు అన్నది ఆవిరితో వంట చేయబడినదండి. ఏ వంటకమైనా ఆవిరితో మనం చేసుకుంటే చక్కగా హెల్దీగా పోషక విలువలతో కూడినట్టుగా ఉంటుంది. సో ఈ రెసిపీ అయితే మిస్ కావద్దండి, చాలా బాగుంది. ఇక మీరు చూసిన మరో రెసిపీ ఉల్లిగారెలు వినడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, వ్యత్యాసంగా. అది కూడా మనము ఉల్లిపాయతో ఎప్పుడు ఇలా కాంబినేషన్తో అయితే చేసుకోం కదా, అంటే కొబ్బరి అలాగే బియ్యపిండి. సో ఇది ఎంతవరకు ఆరోగ్యకరమని కనుక చూసుకుంటే, ఉల్లిపాయలో మెయిన్గా మనం ముఖ్యంగా ఏంటంటే ఉల్లిపాయలో ఉన్న పోషక విలువలు, మన ఔషధ గుణాలు మనకు బాగా బాడీకి చెందాలి అంటే మెయిన్ థింగ్ అది ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయరాదు. ఎప్పుడైతే మనం ఉల్లిపాయల్ని బాగా నూనెలో అలా ముంచేసి తీసేస్తూ ఉంటామో అది ఇంకా కొంచెం గ్యాస్ ఫార్మింగ్గా అయిపోతూ ఉంటుంది. గ్యాస్ ఫార్మింగ్ అన్నది ఆయుర్వేదాలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే బాడీలో ఉన్న అరుగుదలకి మొదటి సూచన. అంటే చక్కగా అరిగించుకోవడానికి బాడీ అరిగించుకుంటుంది, ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు అని బాడీ సూచించే విధానమే ఈ గ్యాస్ ఫార్మింగ్. ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందో దానికి మెయిన్ రీజన్ కూడా ఈ రకమైన ఆహార పదార్థాలు ఉంటాయి. తర్వాత దాని పరిణామాలు ఎక్కడ దాకా ఉంటాయంటే మనం ఏది తిన్నా కూడా సరిగా అరగకపోవడం వరకు తీసుకెళ్ళచ్చు అనమాట.
అంటే సిస్టమ్ చక్కగా లేనప్పుడు ఫస్ట్ ఒక మొదటి సూచన ఈ గ్యాస్. తర్వాత మనం తినే ఆహారంలో కూడా అన్నీ కూడా సరిగ్గా జీర్ణం అవ్వకపోతే ఇంకా ఉపయోగం ఏంటి? సో మెయిన్ థింగ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకుండా సాధ్యమైతే తగ్గించుకోవడానికి కూడా చూడాలన్నమాట. సో నా వరకైతే మీరు చూసిన రాగి స్ప్రౌట్స్ కుడుములు అన్బీటబుల్ అండి. చాలా బాగుంది, చక్కగా ఉంది. మంచి టిఫిన్ ఐటెం లేకపోతే సాయంత్రం పూట స్నాక్ ఐటెం కూడా అవుతుంది. తప్పకుండా దాన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి. రాగి పిండితో పాటు బియ్యం పిండి మిక్స్ చేయడం అనేది మరో మాస్టర్ స్ట్రోక్ అనమాట. చాలా బాగుంది. సో ఖచ్చితంగా దాన్ని కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మీరు చూసిన మరో మంచి రెసిపీ ములక్కాడ జీడిపప్పు కర్రీ. అది కూడా చాలా బాగుందండి. ఏంటి జీడిపప్పు ఉందని చూస్తున్నారా? పర్వాలేదు, రోజువారికి పిడికడంత వాడచ్చు కదా, అంతే వాడుకుని మనం కర్రీ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇక మీరు ఉల్లిగారెల గురించి నా ఒపీనియన్ చెప్పాను కదా, ఉల్లిపాయలు పచ్చిగా తినొచ్చండి. ఏదైతే పచ్చిగా తినగలమో దాన్ని అలాగే తినగలిగితే చాలా బాగుంటుంది. సో మిగిలిన 2 రెసిపీస్ మాత్రమే ఇవాళ చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ అండి. మీరు ఏదైతే రెసిపీని అందరికీ చేసి చూపించాలి అనుకున్నారో ఆ వంటని ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ మాకు తెలియజేయండి. అలా తెలియజేసినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా రాసి పంపించండి. రాజుగారు ఈరోజు అన్ని మంచి వంటని చేసి చూపించారు. థ్యాంక్ యూ రాజుగారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి ఇవాళ అభిరుచులని వెరైటీస్ ని మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.